హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. హోప్ ఈరోజు నా వాయిస్ నాకు ఐఎమ్ బ్యాక్ లా అనిపిస్తుంది కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఒక 2 రోజులు ఒకరోజు ఆ అమ్మాయి మూలంగా, ఇంకో రోజు ఇంకో రకంగా అలా గడిచిపోయింది. బట్ స్టిల్ ఓకే, ఎనీవేస్ వీఆర్ బ్యాక్. ఓకే, అండ్ సారీ, నిన్న నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను దట్ నేను రేపు ఎపిసోడ్ ఇవ్వలేకపోవచ్చు అని చెప్పి. సో నిన్న నిజంగా కూడా నన్ను బలవంతంగా నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళిపోయారు ఫంక్షన్కి. నేను రానని మొత్తుకుంటున్నా కూడా ఇంకా గొడవే అనమాట. నేను రాను, 3:30కి లేచాను, నాకు నిద్ర వస్తూ ఉంటుంది. అక్కడ డప్పుల వైట్ దాన్ని ఏమంటారు బా, అయ్యో, సన్నాయి మేళాలకి వాటికి నాకు ఇంకెక్కువ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నేను రాను, మీరు వెళ్ళండి. అంతగా నేను రావాలి అనుకుంటే మధ్యాహ్నం తర్వాత భోజనాల టైంకి వస్తానులే, మీరు వెళ్ళండి అంటే మొదలు పెట్టేశారనమాట మా హస్బెండ్ అండ్ మా అత్తగారు. ఎక్కడికి రావు, నీకెవరూ వద్దు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటానంటావు, ఎప్పుడుతూ ఎవరితో మాట్లాడవు అని మొదలు పెట్టేశారనమాట. అమ్మా, ఈ మాటల కంటే పొయ్యి కొంచెం అక్కడ కూర్చోవటమే బెటర్ ఏమో, కామ్గా అయినా అనిపించింది అనమాట నాకు. కాపండి ప్లీజ్, నేను రెడీ అవుతాను, వస్తాను అని చెప్పి గబా రెడీ అయ్యి మీ అందరి కోసం ఒక చిన్న షార్ట్ కూడా, ఆ మీన్ టైంలోనే షార్ట్ కూడా రెడీ చేశాను. సారీ అండి, ఈరోజు ఎపిసోడ్ రాదు అని చెప్పడానికి. అది పోస్ట్ చేసే టైం కూడా ఇవ్వలేదు మా వాళ్ళు నాకు. అయ్యిందా అయ్యో ప్రాణం తీసేశారబ్బా. వెంటనే ఆ మొబైల్ అక్కడ పడేసి పదండి పోదామని చెప్పి ఇంక వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాలనే బండి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. అందుకే మీ ఎవరికి నేను అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయాను. నాకు తెలిసి మీరు అందరూ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసి ఉంటారు అని చెప్పి. బట్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, మీకు ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను. నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను తెలుగు ఎపిసోడ్లో, తమిళ్లో చెప్పలేదులే కానీ తెలుగు ఎపిసోడ్లో చెప్పున్నాను. బట్ స్టిల్ సారీ. ఓకే, అండ్ వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకంతే, లెట్ us get into this story. ఈరోజు కొంచెం బాగుంది కదా నా వాయిస్. కరుణ ఇస్ బ్యాక్ అనిపిస్తుందా మీకు? ఎవరికన్నా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కరుణ మ్యామ్ యు ఆర్ బ్యాక్, కరుణక్క యు ఆర్ బ్యాక్ అని. ఓకే, ఇట్స్ వెరీ ఫన్నీ కదా. ఏంటో జీవితం అర్థమే అవ్వదబ్బా అసలు. ఎప్పుడు హ్యాపీనెస్ ఇస్తుందో మనకి, ఎప్పుడు మనకి షాక్ ఇస్తుందో, ఎప్పుడు మనని దుఃఖంలో ముంచి తేలుస్తుందో. అన్ప్రెడిక్టబుల్ లైఫ్స్ కదా. ఎనీవేస్, లెట్ us get into the story without any late. ఓకే, అండ్ సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, హ్యాపీగా పద్దు అండ్ రుబీ ఫస్ట్ మీట్ చూసాము. సో పద్దు ఏమో తను ఒక పెద్ద వెరీ ఏన్షియంట్ టెంపుల్, కృష్ణాస్ టెంపుల్ని స్టడీ చేయడానికి వెళ్తుంది. అది అన్ఫార్చునేట్లీ అది రుబీ వాళ్ళ పక్క ఊర్లోనే ఉంటుంది. సో రుబీకి ఆ విషయం తెలుసు కాబట్టి రుబీ పద్దుని కలవటానికి వస్తుంది. కొద్దిసేపు తనతో ఆడుకున్న తర్వాత ఎదురవుదాం అనుకుంటుంది. బట్ రుబీ ఫ్రెండ్ మూలంగా తను బయటపడిపోతుంది. అండ్ వాళ్ళిద్దరూ కొద్దిసేపు వీళ్ళందరినీ పంపించేశాక రుబీతోటి కొంచెం టైం స్పెండ్ చేస్తుంది పద్దు. ఆ తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో వాళ్ళందరినీ పంపించేసి ఒక పెద్ద రాయి మీద ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని చక్కగా 2 నుంచి 3 గంటల వరకు వాళ్ళ క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారనమాట. స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బాగా చీకటి అయిపోతుంది అని చెప్పి పద్దు ఇంకా రుబీని ఇంక నేను వెళ్తాను అని అంటది అనమాట. అనగానే రుబీ వెళ్తావా అని అంటది. అనగానే పద్దు తప్పదు కదా, చెప్పి రాలేదు కదా అని అంటది. అంటే ఓకే ఐ అండర్స్టాండ్ అని చెప్పి రుబీ ఓకే బాయ్ అని చెప్పేసి పంపించేస్తుంది అనమాట. బస్ ఎక్కిచ్చేస్తుంది.
ఎక్కిచ్చేసిన తర్వాత తను పద్దు దారి పొడుగుతా రుబీ గురించి ఆలోచించుకుంటూ వెళ్తుంది. అండ్ రుబీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక పద్దు గురించే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇట్స్ వెరీ కామన్ కదా, అది కూడా వెరీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ దట్ లవ్. ఆ ప్రేమ స్టార్ట్ అయినా అది కూడా మనకి నచ్చిన పర్సన్ని ఫస్ట్ టైం చూసి వాళ్ళ పక్కన కొద్దిసేపు కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ మాటలు, వాళ్ళ కళ్ళ కదలికలు, ఇవన్నీ మనకి వాళ్ళ చేతులు ఎలా కదిలిస్తూ మాట్లాడుతూ కీన్గా అబ్జర్వ్ చేస్తాం వెరీ స్టార్టింగ్ డేస్లో. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి. సో అదే పరిస్థితిలో ఉన్నారనమాట ఇద్దరు. అందులో ఇద్దరు వెల్ మెచ్యూర్డ్ 40-45 ఇయర్స్ ఓల్డ్ విమెన్. అంటే వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. బట్ స్టిల్ లవ్లో ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి, అవి మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనకి నచ్చిన పర్సన్ మన ఎదురుగా ఉన్నారు అంటే ఆ లవ్ మన చిన్న పిల్లల్ని చేసేస్తుంది అనమాట. సో అదే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళిద్దరూ. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలా పొద్దు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళ ఇంటికి చేరిపోతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1-2:30 ఆ టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి తను పడుకుంటుంది. అండ్ ఇక్కడ కూడా రుబీ కూడా తన గురించి ఆలోచిస్తూ తను నిద్రపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వస్తాడు. వాళ్ళ అబ్బాయి వస్తాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అదే కదా వాళ్ళిద్దరికి క్వాలిటీ టైం, మదర్ అండ్ సన్ స్పెండ్ చేయడానికి. సో అక్కడ మాట్లాడేటప్పుడు పొద్దు రుబీని కలిసిన విషయం, రుబీతో మాట్లాడిన విషయం, అసలు ఏం జరిగింది ఏంటి, వాళ్ళు ఎంతసేపు టైం స్పెండ్ చేశారు, తల ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వాళ్ళ అబ్బాయికి. వాళ్ళ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు వాళ్ళ అమ్మ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ. వాళ్ళ అమ్మ అంతా చెప్పటం అయిపోయాక ఆ అబ్బాయి అంటాడనమాట, అమ్మ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నీ గురించి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నేను నిన్ను ఈ మధ్యకాలంలో నిన్ను హ్యాపీగా ఉండడం చూస్తున్నానమ్మా. అండ్ ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే అసలు ఎంత హ్యాపీగా ఉన్నావమ్మా. మరి ఎందుకమ్మా అప్పుడే వచ్చేసావు, ఇంకో 2-3 రోజులు ఉండి రాలేకపోయావా ఆంటీతోటి అని అంటాడనమాట. అంటే లేదు, ఇక్కడ వర్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా వెళ్తే నాకు ఈ వర్క్ టెన్షన్ ఉండదు కదా, అందుకే వచ్చేసాను అంటుంది పొద్దు. అనగానే అయితే నువ్వు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావు అనమాట ఆంటీ దగ్గరికి అని అంటాడు వాళ్ళ అబ్బాయి. అవునరా, ఒక్క 2-3 రోజులు ఆంటీతో స్పెండ్ చేసి రావాలని ఉంది. ఎందుకంటే ఆంటీ రంజాన్ అయిపోతే 2-3 డేస్లో రంజాన్ వస్తుంది. రంజాన్ అయిపోయింది అంటే ఆంటీ ఇంకో 3-4 రోజులే ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు అని అంటదన్నమాట. అంటే అవునా, ఓకే అమ్మా నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను అని అంటాడనమాట వాళ్ళ అబ్బాయి. అనగానే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తాను అని అంటదనమాట. అనగానే ఓకే అమ్మా, ఓకే నీ ఇష్టం, ఎప్పుడన్నా వెళ్ళు, ఓకేనా అని చెప్పేసి ఆ అబ్బాయి లేచి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, లేచి బిజినెస్ వర్క్ మీద వెళ్ళిపోతాడు. తను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్నీ ఎక్కడెక్కడ సదిరేసి తను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలన్న ఆరాటం అనమాట. రుబీ దగ్గరికి వెళ్ళాలి అని ఆరాటంలో ఇంకా వర్క్ చాలా సిన్సియర్గా ప్రతిదీ ఎడిటింగ్ వాళ్ళ పక్కన కూర్చొని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది చెప్పుకుంటూ యాంకరింగ్ చేసి, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ యాంకర్ చేయడానికి తనేమి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది తను రాసుకుంటూ, స్క్రిప్ట్ రాసే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని తనకున్న ఐడియాస్ వాళ్ళకున్న ఐడియాస్ అన్నీ మిక్స్ చేసి స్క్రిప్ట్ తయారు, ఇలా చాలా వర్క్లో చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇటువైపు రుబీకి అలవాటు ఏంటంటే వాళ్ళ ఊర్లో ఒక పెద్ద పార్క్ ఉంటుంది. ఆ పార్క్ ఎలా ఉంటుంది అంటే తను రొటీన్గా వెళ్ళి తను ఎప్పుడు వచ్చినా ఆ ఉన్న 41 రోజులు 45 రోజులు 50 రోజులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కాదు, రావి చెట్టు ఉంటుందన్నమాట. రావి చెట్టు కింద ఒక పెద్ద బల్ల, ఒక పెద్ద స్టోన్తో చేసిన బల్ల ఉంటుంది. దానికి ఎదురుగా ఒక చిన్న దాన్ని ఏమంటారు,
లేక్ కోనేరు ఉంటుంది. కోనేరులో సాయంత్రం పూట ఎస్పెషల్లీ ఆ సన్సెట్ అయ్యేటప్పుడు ఆ సన్ రేసెస్ ఆ నీళ్ళ మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ బ్యూటీని చూడటం కోసమైనా ఎవ్రీడే ఈవినింగ్ రుబీ అక్కడికి వెళ్తుంది. సో అది తనకి అలవాటైన పని అనమాట. ఇంకా ఈసారి పద్దుని కలిసిన తర్వాత ఆ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తుంది. వెళ్ళినప్పుడు తనకేంటి, తను ఒంటరిగా కూర్చుంటున్నప్పుడు పద్దు తన పక్కన కూర్చోవాలి అనే ఒక కోరిక తన మనసులో స్టార్ట్ అయిపోయిందనమాట ఆ రోజు నుంచి. అందుకని ఏం చేస్తుందంటే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పద్దుకి అక్కడున్న ఆ లేక్ని ఫోటో తీస్తుంది. ఫోటో తీసి కింద కమెంట్ పెడుతుంది అనమాట, లేక్ ఫీల్స్ ఎలోన్ అని. మ్యాక్సిమం మీ అందరికీ అర్థమయ్యే ఉందనుకుంటున్నా. లేక్ ఫీల్స్ ఎలోన్ అంటే దీంట్లో కొంచెం డెప్త్ ఉంది. ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పటం అనమాట అని పోస్ట్ చేస్తుంది పద్దుకి. పద్దు ఆ ఫోటో ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసి ఒక చిన్న స్మైల్ చేసుకొని, ఓ అంటే తను నన్ను మిస్ అవుతుందనమాట అనుకుంటుంది. అనుకొని వెంటనే వెరీ సూన్ ద లేక్ విల్ స్మైల్ అని రిప్లై ఇస్తుంది అనమాట. దీని అర్థం ఏంటి అంటే అతి త్వరలో ఆ లేక్ కోనేరు చక్కగా నవ్వుతుంది అని చెప్పి, అంటే డైరెక్ట్గా చెప్పాలి అంటే త్వరలో నేను నిన్ను కలవడానికి వస్తాను, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పటం. ఓకే, ఇంత డెప్త్ ఉందన్నమాట ఈ సెంటెన్స్లో. మళ్ళీ చెప్పబాకండి అబ్బా, ఇంగ్లీష్లో చెప్పారు మాకేం అర్థం కాలేదు అని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే సారీ. సో అలా మెసేజ్ పెడుతుంది. మెసేజ్ పెట్టగానే రుబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. వెంటనే ఇమీడియట్గా కాల్ చేస్తుంది పొద్దుకి. ఫోన్ చేసి, నిజమా వస్తున్నావా నన్ను చూడటానికి అంటే, రంజాన్ అయిపోయాక కూడా నువ్వు 2-3 రోజులు ఉంటానన్నావు కదా, ఆ 2-3 రోజులు నేను నీతో గడపడానికి వస్తాను అని చెప్పుద్ది అనమాట. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రుబీ. ఫీల్ అయ్యి సరే అని చెప్పి, సరే నాకు కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ కాల్ చేస్తాను ఇంటికి వెళ్ళాక అని చెప్పి పొద్దు కాల్ కట్ చేసేస్తుంది అనమాట. రుబీ కూడా ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేసేసి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా డేస్ కౌంట్ చేసుకోవడం మొదలు పెడుతుంది రుబీ. ఇక్కడ పద్దు ఏమో తన వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలన్న హడావిడిలో చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేయాలి అని ఫినిష్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫైనలీ ఒకరోజు తన వర్క్ అయిపోతుంది. పద్దు తన కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చుంటే తప్ప తను ఎప్పుడూ తన ఆఫీస్కి లీవ్ పెట్టలేదు. అంటే చిన్న సమస్యలు వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా పెడతాం, యాక్సిడెంటల్గా లీవ్స్ పెడతాం, అది వేరు. కానీ తన కోసం తను కావాలని ఎప్పుడు లీవ్ పెట్టింది లేదనమాట ఈ 20 సంవత్సరాల కెరియర్లో. సరే అని చెప్పేసి తను లీవ్ అప్లై చేస్తుందన్నమాట. లీవ్ అప్లై చేసేసరికి అక్కడున్న బాసు, తన కలీగ్స్, తన సబార్డినేట్స్, తన జూనియర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి పద్దు మేడం లీవ్ పెట్టిందా అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటారనమాట. పద్దు ఎందుకు లీవ్ పెట్టదు అంటే తను ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉండాలి, రైట్? సో అందుకే ఆఫీస్కి వస్తుంటుంది. ఆఫీస్కి వస్తే ఒక 10 మంది తను మాట్లాడదో ఆ తర్వాత విషయం. 10 మంది కనపడతారు. తన వర్క్లో తను బిజీగా ఉంటుంది, వేరే ఆలోచనలు ఏమీ రావు. కాబట్టి తను ఎప్పుడు ఆఫీస్కి రావడానికే ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. సో తన 20 years కెరియర్లో 5 years కెరియరే కదా తనది ఆఫీస్ కెరియర్. జాబ్ వచ్చి ఓకే, ఆ 5 yearsలో ఎప్పుడు తనకి కావాలని ఎప్పుడు లీవ్ పెట్టలా. సో తను ఎప్పుడైతే అలా పెట్టిద్దో తన రైవల్రీ, తను అరే ఏంటి ఎప్పుడు లీవ్ పెట్టదు, అది కూడా ఎవరి కోసమూ పెట్టదు, ఇంట్లో నాకు తెలిసి ఏ ప్రాబ్లము లేదు. అండ్ తనకు తెలుస్తుంది అనమాట దట్ తను మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వారం క్రితం పొయ్యి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళాలని లీవ్ పెట్టింది అని చెప్పి తనకి తెలుస్తుంది XYZ ద్వారా. తెలిసి అదేంటి
మొన్నే కదా వెళ్ళొచ్చింది. జనరల్గా ఒక చోటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళదే. పోనీ అక్కడ ఇంకేదన్నా టెంపుల్ ఉండి వెళ్తుందా అంటే లేదే. బట్ ఎందుకో వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో నాకు తెలియాలి అని చెప్పి ఏం ప్లాన్ చేస్తుందంటే, ఒక మనిషిని హైర్ చేసుకుంటుంది. చేసి ఒక డిటెక్టివ్ లాంటి వాడిని అనుకోండి, హైర్ చేసుకొని వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. పద్దు ఫోటో పంపిస్తుంది, పద్దు అడ్రస్ పంపిస్తుంది. ఓకే, పంపించేసి చూడండి, మీరు ఈ లేడీని 24/7 ఫాలో చేయాలి. ఓకే, తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఎంతసేపు కలుస్తుంది, ఎందుకు కలుస్తుంది అన్నది ఎలా చెప్తారులే, కానీ ఎవరిని కలుస్తుంది ప్రతి డీటెయిల్ నాకు కావాలి. అది కొంచెం సస్పీషియస్గా ఉన్నా, అతిశయంగా ఉన్నా నాకు ఆ ఫొటోస్ కూడా పంపించండి అని చెప్పి ఆమెకి చెప్పుద్ది అనమాట. చెప్పంగానే ఓకే మేడం ష్యూర్ చేస్తాను అని చెప్పి అంటాడు. అనగానే హలో, ఓకే మేడం చేస్తాను కాదు, అక్కడ ఉన్నది పద్దు. ఓకే, వెరీ ఇంటెలిజెంట్, వెరీ యాక్టివ్, అండ్ తన పక్కన ఏం జరుగుతుంది, ఎవరు నన్ను చూస్తున్నారు, ఇలాంటి చాలా గమనిస్తూ ఉంటుంది. వెరీ షార్ప్ ఎట్ వర్క్. ఓకే, సో అలాంటి ఆవిడ్ని నువ్వు ఫాలో చేస్తున్నావు అంటే నువ్వు తనకి దొరకకుండా ఉండేటట్టు చూడాలి, దొరికిపోతావు తనకి అని అంట. లేదు మేడం, వీఆర్ వెల్ అదేంటి ఎక్స్పీరియన్స్డ్ మేడం, అలాంటి వాళ్ళని మేము చాలా చూసాము, నో ప్రాబ్లం, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తానని చెప్తాడనమాట. చెప్పంగా సరే అని చెప్పేసి వాడికి హైర్ చేసుకుంటుంది. ఇంకా వాడు కూడా పద్దు ఎటు వెళ్తే అటు ఎవరిని కలుస్తానంటే వాళ్ళ ఇంకా పద్దు వెనకే ఉంటాడు అనుకోండి, కనపడకుండా. సరే అని ఇంకా పద్దు కూడా నేను ఇంకా లీవ్ పెట్టుకుని, లీవ్ శాంక్షన్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ బాబుకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసేసి వాళ్ళ బాబు రూమ్కి వెళ్ళి, కొంచెం బస్ స్టాండ్లో డ్రాప్ చేసి రారా అనగానే సరే అమ్మ అని చెప్పి లేచి ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేయగానే ఇంకా కన్నతల్లి సంగతి తెలుసు కదా, అమ్మల గురించి తెలుసు కదా, మంచిగా తిను, టైంకి రా, ఇంటికి భోంచెయ్యి, తిని పడుకో, రెస్ట్ ఎక్కువ తీసుకో, ఆరోగ్యం ఇలాంటివన్నీ చెప్తాం కదా. సో అదే చెప్తూ ఉంటుందన్నమాట వాళ్ళ అమ్మ కూడా. అప్పుడు అబ్బాయి, అమ్మ నన్ను నేను చూసుకుంటాను, నువ్వైతే నా గురించి మర్చిపోయి ఆంటీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసిరా అమ్మ అని చెప్పి వాళ్ళ అబ్బాయి బస్ ఎక్కిచ్చేసి పంపించేస్తాడు. వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. సరే అని ఇంకా దారి పొడుగుతా రూబీ గురించి ఆలోచించుకుంటూ హ్యాపీగా మధ్యలో వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తూ తిన్నావా, ఆఫీస్కి వెళ్ళావా, ఉన్నావా కనుక్కుంటూ మొత్తానికి 3:30 కల్లా రుబీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. హోటల్ రూమ్ బుక్ చేసుకొని హోటల్లోకి చెక్ ఇన్ అవుతుంది అనమాట. చెక్ ఇన్ అయిన తర్వాత రుబీకి ఫోన్ చేస్తుంది. రుబీ ఇలా వచ్చాను అని చెప్పి అనగానే రుబీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది కదా. ఇంకా రుబీ వచ్చావా, ఓకే నేను ఒక లొకేషన్ పంపిస్తాను, మనం అక్కడ కలుద్దాము అని అంటదనమాట. అలాగే షూర్ అని చెప్పేసి అంటది. అనేసి ఇంకా లొకేషన్ అన్నీ షేర్ చేసేస్తే సరే నేను అప్పుడు పద్దు బాగా అలసిపోయాను రుబీ, కొద్దిసేపు పడుకుంటాను, ఒక 5:30కి అట్లా కలుద్దామా అని అంటారనమాట. అంటే షూర్ నేను కూడా ఎలానో 5:35 కల్లా అక్కడ వచ్చేస్తాను, నువ్వు మెల్లగా వచ్చేసేయి అని చెప్పుద్ది అనమాట. నేను ఓకే అని చెప్పేసి కొద్దిసేపు ఫ్రెష్ అయిపోయి వచ్చి తను పడుకుంటుంది. బాగా ఎర్లీ మార్నింగ్ లేవటం, జర్నీ మూలంగా కొద్దిగా అలసిపోయినట్టు అయ్యి పద్దు పడుకుంటుంది అనమాట. ఇక్కడ రుబీ కాళ్ళు చేతులు ఆడట్లే, అటు తిరుగుతూ ఉంటుందన్నమాట, ఆనందం పట్టలేక. రుబీ వాళ్ళ మదర్, ఏమైందే నీకు, పొద్దున్న నుంచి ఒకటే అటు ఇటు తిరుగుతున్నావు, చోట కుదురు కూర్చోవు, మంచినీళ్ళు తాగవు, ఏమీ చెయ్యవు, అతి ఇతనే అంటూ ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ రంజాన్ అయిపోయింది కదా, ఈ ముక్క తమిళ్లో చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంటే ఏం లేదమ్మా, సరే ఇంకా 5 అయిపోతుంది. 5 అయిపోయిన తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోయి ఓకే అమ్మా నేను బయటకు వెళ్తున్నాను, చెప్పడం మర్చిపోయాను, నైట్ డిన్నర్కి కూడా రాను, డిన్నర్ బయట చేసి నేను మెల్లగా వస్తాను కొంచెం లేట్గా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అలాగనే వాళ్ళ అమ్మ ఇంకేదో అడిగే లోపు వెళ్ళిపోద్ది. ఈ పిల్ల అయ్యో అని వాళ్ళ అమ్మ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సరే అని ఇంకా రుబీ పార్క్కి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని పద్దు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా తన ఫేసు వెలిగిపోతూ ఉంటుందన్నమాట. సరే అని ఇంకా 5:15కి అట్లా పద్దు ఆ లొకేషన్లో కార్లో దిగుద్ది. యాజ్ యూజువల్ ఆయన ఫాలో అవుతూనే ఉంటాడు పద్దుని.
దిగి ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే రుబీ కనపడుతూ ఉంటుందన్నమాట చెట్టు కింద, రావి చెట్టు కింద. అతన్ని చూసి తిను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దాం అనుకునే లోపు పక్కనే కేఫ్ కనపడుతుంది. కేఫ్ కనపడగానే ఓకే, ఉత్తి చేతులతో ఎందుకు వెళ్ళటం, టీ ఏదైనా తీసుకెళ్దాం, టీయో కాఫీయో తీసుకెళ్దామని చెప్పి కేఫ్లోకి వెళ్తుంది. వెళ్ళి మొత్తం మెనూ లిస్ట్ చూస్తుంది అన్నమాట. చూసి ఎప్పుడు కాఫీ నార్మల్ టీలే ఎందుకు తాగాలి, వై నాట్ మసాలా టీ అని చెప్పి 2 మసాలా టీ ఆర్డర్ చేస్తుంది అన్నమాట. ఆర్డర్ చేసి మసాలా చాయలు తీసుకొని లోపలికి వెళ్తుంది. పార్క్ దగ్గరికి వెళ్ళి రుబీ దగ్గరికి వెళ్ళిపోతుంది. రుబీ దగ్గరికి వెళ్ళి హాయ్ రుబీ అని అంటదనమాట. అనగానే రుబీ తలెత్తి తన్ని చూసి తన కళ్ళల్లో ఆనందం అనమాట చూసి హే హాయ్ పద్దు వెల్కమ్ అని అంటదనమాట. అనగానే ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు అని అంటది పద్దు. మీరు వస్తున్నారు కదా, ఆ హ్యాపీనెస్ ఏది అనగానే ఓ అవునా అని తను రుబీ పక్కనే కూర్చుంటూ ఇదిగో నీకోసం టీ తీసుకొచ్చాను అని అంటదనమాట. అని అనగానే టీనా అని అంటది రుబీ. మసాలా టీ మీకు ఇష్టమేమో అనుకొని మిమ్మల్ని కూడా అడగకుండా తీసుకొచ్చేసాను, మీకు నచ్చదా అని అంటదనమాట పద్దు భయపడుతూ. అంటే రుబీ అయ్యో నచ్చదానా, నాకు ఇష్టం టీ అంటే, నేను 24 గంటలు టీయే తాగుతాను, మా అమ్మ ఏమంటుందో తెలుసా మీకు అంటే ఏమంటారు అని అంటది పద్దు. మా అమ్మ అంటది నీ ఒంట్లో రక్తం కంటే టీనే ఎక్కువ ఉంటుంది అని చెప్పు అంటది. అంతగానం తాగుతాను నేను టీ అని రుబీ నవ్వుతూ చెప్తుంది అనమాట. పక్కనే కూర్చొని చాలా పద్దు నవ్వుకుంటూ ఓ అయితే నేను కరెక్ట్ జడ్జ్మెంటే చేశాను, మీరు తాగుతారా తాగరా అన్న డౌట్ లేకుండా అని అంటదన్నమాట. అప్పుడు రుబీ జడ్జ్మెంట్ వావ్, యాంకర్లా మాట్లాడుతున్నావు ఆఫ్ స్క్రీన్ కూడా అని అంటదన్నమాట రుబీ. అనగానే పద్దు కొంచెం మొహం కొంచెం సీరియస్గా పెట్టి నో టుడే ఐఎమ్ జస్ట్ పద్దు నాట్ యాంకర్ అని అంటదన్నమాట. నేను ఓన్లీ పద్దుని, యాంకర్ని కాదు అని చెప్పుద్ది. అనగానే రుబీ ఓ సీరియస్, సరే అయితే నేను కూడా యూట్యూబర్ని కాదు, ఓన్లీ రుబీనా ఓకే అని అనమాట. అనగానే ఇద్దరు మళ్ళీ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. నవ్వుతూ ఆ లేక్ వైపు చెరువు వైపు చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఆ టీ తాగుతూ ఉంటారనమాట. ఒక కొద్దిసేపటి వరకు నిశ్శబ్దం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. అప్పుడు రుబీ ఇంత దూరం వచ్చి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారే అని అడుగుతుంది అనమాట. అంటే అప్పుడు పద్దు లేదు నేను ఒకటి ఆలోచిస్తున్నాను అని అంటది. అంటే అప్పుడు రుబీ ఆలోచిస్తున్నారా దేని గురించి అని అంటది. అప్పుడు పద్దు అదే నేను బస్సులో వస్తూ మీరు రీసెంట్గా పెట్టిన మీ వీడియో ఒకటి చూశాను, దాంట్లో మన టెంపుల్ మన గుడి శిల్పకళ గురించి ఎంత చక్కగా చెప్పారు కదా అని అంటదన్నమాట. అంటే అప్పుడు రుబీ దీంట్లో ఆలోచించడానికి ఏముంది అని అంటది. అంటే అప్పుడు పద్దు లేదు మీరు ఒక ముస్లిం అమ్మాయి, బట్ మా హిందూ ఐకోనోగ్రఫీ గురించి మీరు చాలా బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నది ఇక్కడ విషయం. ఎస్పెషలీ ఆ దశావతారాల స్టోరీస్ ఎంత చక్కగా చెప్పారు అని అంటదనమాట. అనగానే రుబీ నవ్వుతూ అయ్యో అదా నాకు చిన్నప్పటి నుంచి కూడా కథలు చదవటం, కథలు చెప్పటం, కథలు వినటం అంటే చాలా ఇష్టం. అది కూడా ఇలా దేవుడి కథలు, రాజుల కథలు అంటే చాలా ఇష్టం. అండ్ మా నాన్న అంటూ ఉంటాడు దట్ వేరే వాళ్ళ కథలు మనకు అర్థం కాకపోతే మన కథలు మనకు అర్థం కావమ్మా అని చెప్పారు అని చెప్పి చెప్తుందనమాట రుబీనా. అనగానే పద్దు ఫేస్ చిన్నబోతుంది. అప్పుడు రుబీ హే ఏమైంది, ఎందుకు అలా సడన్గా సాడ్ అయిపోయావు అని అడుగుతుందనమాట. అప్పుడు రుబీ పద్దు మీ నాన్న చాలా గొప్పవారు, చాలా చక్కగా రిలీజియన్ అన్ని కథలు ఒకటే అన్నట్టుగా చెప్పారు. కానీ మా నాన్నగారు అలా కాదు, మీ నాన్నగారికి ఆపోజిట్గా చెప్పారు. మన
మన హిందూయిజం మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనమే దాన్ని తక్కువ చేయకూడదు అలా అని పెంచారు నన్ను. అదే నిజం అనుకున్నాను నేను కూడా అని అంటదనమాట. అనగానే అప్పుడు రుబీ, సరే అప్పుడు అనుకున్నావు, బట్ ఇప్పుడేమనుకుంటున్నావు, అది కదా ఇంపార్టెంట్, చెప్పు ఇప్పుడేమనుకుంటున్నావు అని అడుగుతుంది రుబీ. అనగానే పద్దు, యాక్చువల్గా మీరు పరిచయం కాకముందు వరకు కూడా నా ఆలోచన అదే ఉండింది, బట్ మీ పరిచయం, మీ మాటలు నన్ను మొత్తం మార్చేశాయి. ఇప్పుడు నేను రిలీజియన్ని చూసే విధమే వేరు అని చెప్పి రుబీని పొగుడుతూ మాట్లాడుతుంది అనమాట పద్దు. అప్పుడు రుబీ చిన్నగా నవ్వుతూ ఈ మధ్యలో అలా చెప్పి తను పద్దు రుబీ కళ్ళ వైపు చూస్తూ చెప్తుంది అనమాట. చెప్పగానే పక్కన చల్లటి గాలి వాళ్ళిద్దరిని తాకుతుంది. వాళ్ళ జుట్లు అలా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. రావి చెట్టు కదా, సాయంత్రం పూట గాలికి గలగలగల అంటుంటాయి లీవ్స్. మీరు ఎప్పుడన్నా రావి చెట్టు కింద కూర్చొని సాయంత్రం పూట ఆకుల సౌండ్ వినండి, భలే ఉంటుంది. నేను ఎందుకు నాకు ఎలా తెలుసు అంటారా, మా ఇంటి ముందు రావి చెట్టు ఉంది, సాయంత్రం పూట అక్కడ కూర్చుంటే భలే ఉంటుంది. ఆకు రాలి అది ఊడవాలంటే చిరాకు, కానీ ఆ మ్యూజిక్ ఉంటుంది చూసారు, భలే ఉంటుంది అసలు. సో అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఆకుల శబ్దము, సూర్యుడు వాళ్ళ మీద యూనో ఆ చెరువు మీద పడి వీళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ రెడ్ అండ్ ఎల్లోయిష్ కలర్ ఒక రేస్ అనేది అంత బ్యూటిఫుల్గా, అంత రొమాంటిక్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అప్పుడు రుబీ కొంచెం స్మైల్ చేసి, చెప్పా నువ్వు చాలా డేంజర్ పా అని అంటుంది అనమాట. నేనే పద్దు, డేంజరా నేనా, అదేంటి అని అడుగుతుంది అనమాట. అప్పుడు రుబీ, మరి మీరు ఇలా మాట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత నా గుండెలో ఇవే మోతలు మోగుతు, మీ మాటలే కీన్గా ఒక గుళ్ళో గంటలాగా వినపడుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడు పద్దుకి లైట్గా సిగ్గు అనిపిస్తుంది, కొంచెం సిగ్గుపడుతూ, అవునా, ఒక పాత రాయికి జీవం పోసే మీ మాటలు మీరు పాత రాయికే జీవం పోస్తున్నారు, అలాంటి మీరు నన్ను అలా అప్రిషియేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటది పద్దు. అనగానే ఉన్నది చెప్పాను అంటది రుబీ అని ఇద్దరు కొద్దిసేపు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు అన్నమాట. నవ్వుకున్న తర్వాత ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్లో నెక్స్ట్ అసలు ఏం మాట్లాడుకున్నారు అనేది తర్వాత చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.